సరే ఇక్కడ ధర్మం తెలిసిన వాళ్ళు చాలా మంది నాకు ఉండవచ్చా ఉండకూడదా? 3 పొయ్యిలు ఇంట్లో ఉండవచ్చునా? ఉండవద్దా? మరి ఇప్పుడంటే స్టవ్లు వచ్చాయి కదా, మరి పూర్వకాలం ఏం చేశారండి? పొయ్యి కావాలంటే ఏం చేశారండి? ఆ పొయ్యి నిలబడాలంటే మరి అప్పుడు ఎందుకు పెట్టారండి 3 రాళ్ళు? 3 రాళ్ళు పెట్టి పొయ్యి ఎందుకు వెలిగించారు పూర్వకాలంలో? 4 రాళ్ళు పెట్టచ్చు కదా, 2 రాళ్ళు పెట్టచ్చు కదా. నిలబడదని పెట్టలేదా? అప్పుడు 3 పెడితే నిలబడదా? ఇప్పుడు 3 స్టవ్లు ఎందుకుంటే నిలబడదా? 4 ఉంటే మంచిదేనా? 1 ఉంటే మంచిదా? ఒక్క పొయ్యి ఉంటే మంచిదా ఇంట్లో? నేను చెప్తే వినేవారా? మీరు బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు మళ్ళీ దీంట్లో సందేహాలు పట్టుకొస్తారు. నీ అవసరాన్ని బట్టి ఎన్ని పొయ్యిలు పెట్టుకున్నా దోషం లేదు. నీ అవసరాన్ని బట్టి అని చెప్పారు. బాగా పెట్టుకోండి. ఎందుకు ఈ మాట నాకు తెలుసా? ముందు ఎందుకు మీకు ప్రశ్న అడిగాను తెలుసా? పూర్వకాలంలో ఎందుకు పొయ్యి 8 రాళ్ళతో పెట్టారంటే 3 రాళ్ళతో పెట్టారు. 2 రాళ్ళతో పెట్టమంటే ఏమన్నారు? 2 రాళ్ళతో పెట్టి నిలబడదు, 4 రాళ్ళతో పెట్టకూడదు అంటే ఎక్కువ అయిపోతుంది. అవసరం ఎంత మనకు? 3 రాళ్ళు అయితే సరిపోతుంది. అందుకు 3 రాళ్ళు అవసరం కాబట్టి అవసరాన్ని బట్టి 3 రాళ్ళు పెట్టి పొయ్యి వెలిగించుకున్నాం. ఇక్కడ కూడా అంతే. నా ఇంటిలో 10 మంది ఉన్నారు, 10 మందికి గంట లోపల నేను అంటి పంపించాలి అంటే ఇప్పుడు నాకు 1 పొయ్యి ఉంటే సరిపోదు, 2 పొయ్యిలు ఉంటే సరిపోవు, 3 పొయ్యిలు ఉంటే సరిపోతాయి, లేదు 4 పొయ్యిలు ఉంటే సరిపోతాయి అనుకున్నప్పుడు నేను దేదీప్యమానంగా పెట్టి ఆ కార్యక్రమాన్ని చేసి పంపించడంలో శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పలేదు. కానీ ఎప్పుడు తప్పు చెప్పిందో తెలుసా? నీకు అవసరం లేదు, ఉన్నది 2 భార్యాభర్తలు, 1 స్టవ్ చాలు సరిపోతుంది, దాన్ని చేసుకోవంట. అప్పుడు 2 పెట్టడం దోషమే, అప్పుడు 3 పెట్టడం దోషమే, 4 పొయ్యిలు పెట్టుకోవడం బహు దోషమే. ఇంకా నీ అవసరాన్ని పెట్టి పెట్టుకో, తప్పు లేదు అన్నారు. అవసరం లేదు ఉండదు, 2 స్టవ్ సరిపోతాయి, అందుకే 3వ దొరుకు అని చెప్పారు పెద్దలు. నార్మల్గా చెప్తే వింటారా? వీళ్ళు అందుకని ఇలా చెప్పారు. కానీ నీ ఇంటిలో ఇవాళ అవసరాలు వచ్చాయి. ఏమని? 10 మందికి వండి పెట్టాలి, తొందరగా గంటలో కావాలి అంటే 3 పొయ్యిలు అవసరం వచ్చింది, నీకు పెట్టుకో, తప్పు లేదు, ఏ దోషము లేదు అని శాస్త్రమే చెప్పింది. దాన్ని తప్పకుండా మీ అవసరాన్ని బట్టి వాడుకోండి. 3 పొయ్యిలు అవసరం లేకుండా వాడితే దోషం, అది బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒక ఇంట్లో 3 అన్నదమ్ములు ఉన్నారు. నాన్నగారు ఏరు కూర్చారు. అప్పటిదాకా ఒక ఇంట్లో వండుకుని తిన్నవాళ్ళు. ఇప్పుడు అదే ఇంట్లో 3 పోర్షన్లు అయిపోయాయి. 3 పోర్షన్లు ఎలువడ్డారు. 3 పొయ్యిలు పెట్టుకుని వంట చేసుకుంటున్నారు. అందులో ఎవరికి ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు ఇదో పెద్ద సందేహం. అయ్యా మా ఇంట్లో ఇంతకుముందు 1 ఉండే, ఇప్పుడు 3 పొయ్యిలు అయిపోయాయి. ఎవరు చెప్పారయ్యా నీ ఇంట్లో 1 పొయ్యి ఉందని? 2 పొయ్యిలు ఉన్నాయ్యా. అవసరం అంటే నీ ఇంట్లో అందరూ 20 మంది ఒక చోటు ఉన్నారు కాబట్టి 3 పొయ్యిలు పెట్టి కూడా అంటారు. అప్పుడు 3 స్టవ్లు ఉన్నటువంటి దాన్ని తెచ్చి. ఇంకా అలా కాకుండా మీరు ఇంకో రకంగా చూడండి. 2 స్టవ్లకు 2 పొయ్యిలు కలిగినటువంటి స్టవ్ ఒకటి ఉంది. ఇంకొకటి మనకు సింగిల్ స్టవ్ అని ఒకటి తెచ్చుకున్నాం ఇంట్లోకి. ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని పొయ్యిలు ఉన్నట్టు? 3 ఎక్కడ ఉన్నాయి? 2 ఉన్నాయి. 3లో 2 ఉన్నాయి. ఎంత దారుణంగా ఆలోచిస్తారండి మనుషులు. నిజంగా ఇంత స్వార్థమా? ఎక్కడికెళ్తే అక్కడి స్వార్థమేనా? అలా సింగిల్ స్టవ్ ఒకటి లోపల పెట్టుకుంటాడు, 2 పొయ్యిలు అలా పెట్టుకుంటాడు. కానీ ఒక్క స్టవ్ మీద 3 పొయ్యిలు ఉంటే అది అంటాడు. ఇలా 3 పెట్టుకోవచ్చు. ఆ రకంగా 3 అన్నదమ్ములు 3 పోర్షన్లలో పెట్టుకుంటే అది 3 పొయ్యిలకి ఇది రాదు, ఎవరిపై వారికి. దానికి దోషం లేదు. అలా చాలా మంది కూడా చూపించుకున్న వాళ్ళు ఉన్నారు, అడిగిన వాళ్ళు ఉన్నారు. వారికి కూడా ఈ ప్రశ్నను బట్టి సమాధానం చెప్పడం జరిగింది. ఎవరిది వారు వండుకుంటున్నారు కాబట్టి దానికి దోషం లేదు. మీ అవసరాన్ని బట్టి ఎన్ని పొయ్యిలైనా పెట్టుకోవచ్చు, తప్పు లేదు. ఒప్పుకుంటారా ఈ విషయాన్ని? మనది ఏమన్నా దీనిలో ఉన్నాయా? ఉంటే మీ ఇష్టం, దాన్ని నేనేం చేయలేను. ఇక ధర్మ సూక్ష్మాన్ని చెప్పాను. అలాంటి మీరు అందరూ తప్పులే చేస్తున్నారు. మీ ఇంట్లో 3 స్టవ్లు ఉన్నాయి, 4 స్టవ్లు ఉన్నాయి. ఎందుకు?